అనంతపురం జైల్లో మొద్దుసీనును హత్య చేయించింది ముమ్మాటికి ముఖ్యమంత్రినని తెలుగుదేశం ఉద్ఘాటించింది. అంతర్రాష్ట్ర దొంగ జైల్లో రామకోటి రాస్తున్నాడని చెప్పడం హాస్యాస్పదమని ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. పరిటాల హత్య కేసులో ప్రముఖుల పేర్లు బయటకు రాకూడదనే ఈ హత్య చేశారని విజయవాడలో ఆరోపించారు. సిబిఐ కేసులో ఉన్న ముద్దాయినే రాష్ట్ర ప్రభుత్వం కాపాడలేకపోయిందంటే అంతర్రాష్ట్ర ముద్దాయి రామకోటి రాస్తున్నాడు. అంతర్రాష్ట్ర ముద్దాయి రామకోటి రాస్తున్నాడా, జగన్ కోటి రాస్తున్నాడా? రాజశేఖర రెడ్డి గారు మాకు అనుమానం వస్తూ ఉంది. మీరు జైలులో రామకోటి రాపిస్తా ఉన్నారా, జగన్ కోటి రాపిస్తా ఉన్నారా? ఇవాళ తండ్రి గారే మహబూబ్నగర్ జిల్లాలో తిరుగుతున్నాడు, కొడుకు గారేమో గోదావరి జిల్లాలో తిరుగుతూ ఉన్నాడు. బ్రహ్మాండంగా ముహూర్తాలు పెట్టుకున్నారు ఇద్దరు చెరువు పక్క. ఇది చాలా స్పష్టంగా రాజకీయ హత్య. ప్రభుత్వంలో ఉన్న పెద్దల మద్దతుతో ముఖ్యమంత్రి గారి కుమారుడు జగన్ పాత్ర, ముఖ్యమంత్రి గారి కేబినెట్లో దివాకర్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఎప్రూవర్గా మారి ఈ బుల్లెట్ జాకెట్లు, ఈ బుల్లెట్లు, ఈ తుపాకులు, ఈ డబ్బులన్నీ కూడా ఏ విధంగా ఎట్లా పరిటాల రవి హత్యకి సహకరించారనే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి రేపు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి రేపు సిబిఐ కింద ఈ కేసు ఉంది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఇవాళ అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జీలను పెట్టి ముఖ్యమంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఇవాళ వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ మంత్రిని కాపాడుకోవడానికి చేసిన కుట్ర ఇది.